నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటిన మంత్రి. 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘోర ప్రమాదం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఎర్టిగా వాహనం, ఒకరు మృతి, 2 గాయాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు. స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన. నిజాంపేట మండల వ్యాప్తంగా ఊపందుకున్న వరి నాట్లు. స్థానిక కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నామన్న రైతు రాజారాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. వన మహోత్సవంలో 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హైమవతి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఎక్సైజ్ అటవీశాఖ అధికారులు, ఇతర ముఖ్య నేతలు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బస్వాపూర్, పోరెడిపల్లి, నాగసముద్రాలకి సంబంధించి ఇక్కడ ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నంలో కాటమయ్య కేసులు కిడ్స్ ప్రారంభోత్సవంలో ఈసారి ఈత, తాటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రికి చెప్పడం జరిగిందన్నారు. వన మహోత్సవంలో 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ అన్ని గౌడ సంఘాలు ఉపయోగించుకోవాలని, ఈజీఎస్ కింద గుంత తీసి మొక్కలు వాళ్ళే ఇస్తారన్నారు. పంచాయతీరాజ్, ఎక్సైజ్, అటవీశాఖ సమన్వయం చేసుకోవాలన్నారు. టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఈత మొక్కలు నాటాలని, ప్రభుత్వ స్థలాల్లో చెక్ డ్యాంలు, కాలువలు, చెరువు కట్టల వద్ద ఈత మొక్కలు నాటాలన్నారు. ఈ ప్లేస్ కి బోరిస్తామని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. అధునాతన మండువా ఇక్కడ ఏర్పాటు చేయాలని, మంచి కళ్ళు వస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇంద్రమ్మ ఇల్లు, తులసి, జామ, మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒకరు వచ్చి ఆ మొక్కల పేర్లు పెట్టుకోవాలన్నారు. మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. మనం కొత్తగా రేషన్ కార్డు కొరకు అడిగే సందర్భంలో రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మండలంలో మున్సిపాలిటీలో కలిపి మిగతా సిద్దిపేట జిల్లాకు ఇప్పటికే 26,000 కొత్త రేషన్ కార్డులతో పాటుగా అనేక మందికి రేషన్ కార్డుల పేర్లు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్కు సంబంధించి 1279 మందికి ఇలా కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. 1279 రేషన్ కార్డులు అంటే ఆ రేషన్ కార్డుల భార్య, భర్త, పిల్లలు కలిపితే 3,803 మందికి మనిషికి 6 కిలోల చొప్పున రేపు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతా ఉంది. 10 ఏళ్ళ ఇవాళ అదేవిధంగా పెళ్ళైన తర్వాత కొత్తగా పిల్లలు పుట్టినా లేదా ఇంటికి కోడలు వచ్చినా ఇంట్లో ఒక కొత్త సభ్యుడు పెరిగితే ఆ సభ్యుడి పేరు కూడా ఉన్న పాత రేషన్ కార్డులో నమోదు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ ఆశ్చర్యంగా హుస్నాబాద్ మండలానికి సంబంధించి టౌన్కు 1882 రేషన్ కార్డుల 2,733 మంది కొత్త పేర్లను మొత్తం కలిపి 5,600 మందికి 6 కిలోల చొప్పున రేపు 1వ తారీఖు నుంచి రేషన్ కార్డులు బియ్యం ఇచ్చే కార్యక్రమం కొడతా ఉంది అన్నమాట. ఇలా తొట్టు బియ్యం ఉండే సన్న బియ్యం అందరికి వస్తున్నాయా? సంతోషమేనా? బాగుందా? అప్పుడు చెప్తున్నారంటే సన్నబియ్యం వస్తా ఉన్నాయి. ఈ మండలంలో ఒక ఊళ్ళో 30 నీళ్ళు గోడ మీద ఒక 30 నీళ్ళు కట్టారు 10 ఏళ్ళ బడ్జెట్. హుస్నాబాద్ మండలంలో మీర్జాపూర్లో 30 30
4-5 కార్యక్రమాలను మనం జరుపుకుంటా ఉన్నాం. ఒకటి ముఖ్యంగా మీ అందరూ కూడా చాలా కాలంగా కొత్తగా పెళ్ళైనా ఇంట్లో ఎవరైనా కొత్తగా సభ్యులు వచ్చినా వాళ్ళకు రేషన్ కార్డుకు సంబంధించి చాలా కష్టాలు పడ్డారు. రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు అక్కన్నపేట మండలానికి సంబంధించి దాదాపు 3032 మంది కొత్త సభ్యులు, అంటే మీ కుటుంబంలో 4 ఉంటే కొత్త వాళ్ళు వస్తే, అంటే పిల్లలు పుట్టారో లేకపోతే కోడలు వస్తారో ఆ సభ్యులను చేర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా 10 ఏళ్ళు. అటువంటి వాళ్ళని అక్కన్నపేటలో 3032 మంది కార్డ్స్, 32 మందిని 2061 కార్డ్స్లో వాళ్ళకు కొత్తగా జాయిన్ అవుతా ఉన్నారు. దాంతో పాటుగా 1403 రేషన్ కార్డులు ఇస్తున్నాం. కొత్తవి 1403 రేషన్ కార్డులల్లో 4369 మందికి, అంటే రేషన్ కార్డు 3-4 సభ్యులు ఉంటారు కదా, ఆ విధంగా 4369 మందికి 6 కిలోల చొప్పున రేపు సన్న బియ్యం మొదటి వారం తీసుకునే విధంగా కార్యక్రమం జరుగుతాము. ఇటు కొత్తగా అయినటువంటి 3032 మందికి ప్లస్ 4369 మొత్తం మంది 7401 మంది ఈ మండలంలో కొత్తగా 6 కిలోల రేషన్ తీసుకుంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కూడా మాజీ ఎంపీగా ఊర్లలో నాయకులుగా తిరగడానికి అయినప్పుడు, సార్ మాకు ఒక రేషన్ కార్డు ఇప్పి, మా కొడుకు పెళ్ళైంది, మా వాడికి పిల్లలు పుట్టిండ్రు, ఓ రేషన్ కార్డు మా ఇంట్లో కోడలు వచ్చింది, ఎవ్వడు ఎన్ని బతుకున్నా మీరు ఎన్నిసార్లు కాగితం పెట్టుకున్నా రేషన్ కార్డు రాలేదు. అంతేనా? తప్ప రేషన్ కార్డు అడగలేదు మీరు ఎప్పుడన్నా? ఇచ్చింది. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలో రాగానే నేనే ఆర్టీసీ మంత్రి అయినా 7 తారీఖు నాడు ప్రమాణం చేయగానే 9 తారీఖు నాడు మేము మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం. మొన్ననే 200 కోట్ల మంది మహిళలు ట్రిప్స్ ప్రయాణం చేస్తే 6800 కోట్ల రూపాయలు దాని టికెట్ల విలువ. మీరు 6800 కోట్ల రూపాయలు మీ ద్వారా ఖర్చు కావాల్సినాయి. ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇవాళ ఆర్టీసీలో మీరంతా కూడా మహిళలు ప్రయాణం చేసి ఒకసారి మహిళలు ప్రయాణం చేసిన జైలు అవుతుంది. అందరు చేసారు కదా, 2 సార్లు ఇచ్చారు. ఈ మండలంలో 519 ఇందిరామిల్లు ఇచ్చినాం. 10 ఏళ్ళ అక్కన్నపేట మండలానికి చాలా మంది నాయకులు రాజకీయాల్లో ఉన్నాం. అక్కన్నపేట మండలానికి 10 ఏళ్ళ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇవాళ ఇందిరామిల్లు 519 ఇచ్చిన ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ₹1 అవినీతి లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ మళ్ళా కూడా ఇంతవరకు మిస్ అయ్యి పాప వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుండు అనుకుంటే వాళ్ళ పేర్లు మనం అడిగినాం. రాజకీయాలు లేవు, పైరేవి లేవు. అర్హత ప్రకారంగా 519 ఇల్లు ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అన్ని కాక ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేదే కాదు. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం 3 నెలలు ఒకటేసారి ఇచ్చినాం. సన్న బియ్యానికి సంబంధించి కూడా 7 వేల ఇలా కడుపు చల్లగా ఉన్నారని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన పనిని చేసినట్టు చెప్తారు. ఆ విధంగా సన్న బియ్యంతో పాటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళంతా కరెంట్ ఉండదని తిట్టు కరెంటు అవుతుందా? మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పుడే పెద్ద లిస్టు జరిగింది. రేగొండ మా అధ్యక్షురాలు, మండల అధ్యక్షురాలు ఎన్ని కార్యక్రమాలు, 14 రకాల కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేవేల మీటింగ్ పెట్టి చెప్పి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇచ్చిండు. మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలి. దానికి అనుగుణంగా సోలార్లు ఇస్తున్నాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, క్యాంటీన్లు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం. మీ మండలం రాలే. ఈసారి 70,000 నష్టపోయారు మీరు. నేను ఇస్తా 70,000 పక్క చిగురుబాటు తీసుకొని చెప్పింది కాబట్టి పోబోతుంది. తప్పకుండా వాస్తవంగా కరీంనగర్ జిల్లా పెట్టినా ఒక మోడల్లో కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ ఇట్లా 4 జిల్లాలు పెడితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనుకున్నాం. మా కరీంనగర్ ఇచ్చారు, 2 మండలాలకు ఇచ్చి ఇయ్యలేదు. తొందరలో 1 నెలలో 2 నెలలలో అన్ని మండలాలకు ఆర్టీసీ బస్సులు వస్తాయి. ఆర్టీసీ బస్సులు సోలార్ వచ్చిందా మీకు? ఇంకోటి అప్లై ఇప్పిస్తాం. ఐడెంటిటీ పెట్టుకొని మేము ఇస్తాం దానికి. ఆ విధంగా ముఖ్యమంత్రి సహాయానిధి నేను మళ్ళీ ఒకసారి ఇంతకుముందు అనేక సందర్భాలు చెప్పిన, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరైనా పెద్ద మనుషులు మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవాలన్నా, కన్ను ఆపరేషన్ చేసుకోవాలన్నా,
ఇంకేదైనా గర్భసంచికి సంబంధించి అయినా ఏదైనా ఇబ్బందులు మీకుంటే ఇక్కడ ఏదైనా సిద్దిపేట చేసుకుంటావా, హన్మకొండలా, కరీంనగర్లా మీ ఇష్టం. కాదు హైదరాబాద్లో చేయించుకుంటాం అంటే కూడా నా మనిషిని ఇచ్చి మీకు మధ్య ప్రత్యేకించి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిన. అట్లనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నారు పైసలు పెట్టి, అది ఆరోగ్యశ్రీ కింద రాలే, కొన్ని పైసలు ఖర్చు అయినాయంటే ఆ బిల్లులను తెచ్చితే కూడా ఇక్కడ ఇప్పటికే మా వాళ్ళు లెక్కేసి ఇచ్చారు. 443 చెక్కులు ఇచ్చినట, 1,56,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చింది ఇక్కడ ఈ మండలంలో. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయం చేయాలి, సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగులో కదా ఉన్నా ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రాగానే సంతకం పెట్టి పంపుతా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ఊర్లలో ఊరికి ఒక్క రోడ్డు వచ్చిందా లేదా? కొత్త రోడ్లు వచ్చినా లేదా? అన్ని రకాల జిమ్లు, ఓపెన్ జిమ్లు, డ్రింకింగ్ వాటర్ కూడా తొందరలోనే అందరికీ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. ఇట్లా తప్పకుండా అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో అన్నిటికంటే మా సోదరు చెప్పినట్టుగా 10 ఏళ్ళ మీకు వడ్డీ కట్టుకున్నారు మీకు మీరే. ఇలా వడ్డీ 4 నెలలు మండలానికి ఎంత వచ్చిందమ్మా? 88 లక్షలు. తక్కువ వచ్చింది అనుకుంటూ పక్కకు హుస్నాబాద్లో 1,16 లక్షలు వచ్చింది. 1,16 లక్షలు వచ్చింది మండలంలో. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద మహిళా సంఘాలకు సంబంధించి 4 నెలల వడ్డీ మీరు వాడుకుంటున్నటువంటి డబ్బుకు వడ్డీని ప్రభుత్వం కడుతుంది. 10 ఏళ్ళ కట్టిందా? ఇలా మహిళలకు సంబంధించి అన్ని రకాల స్కీమ్స్, మరి మార్కెటింగ్ ఓపెన్ ఫిష్ మార్కెట్ ఎవరికి ఇచ్చింది మండలంలో? మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలోని మెదక్ చేగుంట రహదారిపై ఎర్టిగా వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న 3 యువకులలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో మెదక్ చేగుంట రహదారిపై ఎర్టిగా వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న 3 యువకులలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ గా గుర్తించారు. రుద్రార గ్రామానికి చెందిన రాము, వెల్దుర్తి మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన రమేష్ లకు గాయాలు కావడంతో వారిని పోలీసులు అంబులెన్స్ లో మెదక్ ఆసుపత్రికి తరలించారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సహకారంతో రామాయంపేట పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సహకారంతో రామాయంపేట పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ సుందరీకరణ చేస్తున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్రావు గత 15 రోజుల క్రితం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మున్సిపాలిటీతో పాటు మండలాన్ని అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్లు దేమే యాదగిరి, చిలుక గంగాధర్, ఫ్రోవెల్ కృష్ణారెడ్డి, ఎనిశెట్టి అశోక్, అల్లాడి వెంకటేష్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మట్టి యాదగిరి, తొనిగండ్ల శంకరయ్య, కొత్త శ్రీనివాస్, వినయసాగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సభ్యుడు మన ప్రియతమ నాయకుడు యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు 15 రోజుల క్రితం ఏవైతే రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసిర్రో ఆ పనులన్నీ 3 రోజుల నుంచి ఒక్కొక్క వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు 10వ వార్డులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్ని పనులు కూడా అన్ని వార్డులలో ఖచ్చితంగా ఈ 15 రోజుల లోపల శంకుస్థాపన చేసిన అన్ని కార్యక్రమాలు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది. 6వ వార్డులో, 9వ వార్డులో, 11వ వార్డులో కూడా 3 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరా స్టాచ్యూ నుంచి సుభాష్ స్టాచ్యూ వరకు కూడా 2 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ది కూడా రేపు భూమి పూజ చేసి పని ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినవి, కొన్ని చేయనివి కూడా అన్ని పనులు ప్రారంభించడం జరుగుతుంది. అతి త్వరలో ఒక నెల 15 రోజుల లోపల అన్ని ప్రారంభోత్సవాలు కూడా పెట్టి మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, కృషి మేరకు ఖచ్చితంగా రామాయంపేట పట్టణాన్ని సుందరీకరిస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ పనులు కూడా వారం లోపల ప్రారంభించడం జరుగుతుంది. మెదక్ రోడ్ నుంచి ఇందిరా స్టాచ్యూ వరకు ఆ పని కూడా నెల లోపల కంప్లీట్ చేసి పట్టణాన్ని మన పూర్వవయం తీసుకొచ్చి లైట్లతోని
మన లైట్ల పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. డ్రైన్లు కానీ ఇంకేమైనా మా దృష్టికి వచ్చినా, మీ పత్రికా సోదరుల దృష్టికి తీసుకొచ్చినా కూడా మా నాయకులందరూ సమిష్టిగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తామని మీ అందరికీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మారుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, పంచపాత్ర పూజ, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. విశేష పూజ అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాదన దాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రతాప్, నారాయణ శర్మ, బసవప్ప, చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, మాజీ చైర్మన్ తల్లారి మల్లేష్, ముక్తాబాయి, రాజయ్య, పెంటయ్య, రఘురాములు, పోతిరెడ్డి, స్వామి, ముద్రాస్ తదితరులు పాల్గొన్నారు. నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, బసవాపురం గ్రామం, కుక్కునూరు మండలం, వెల్దుర్తి జిల్లా, మెదక్కు. ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం నాడు విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం నాడు ఇక్కడ అభిషేకాలు, కుంకుమార్చనలు అమ్మవారికి జరుగుతాయి. మరియు అన్నదాన కార్యక్రమం పొద్దున జరుగుతుంది, సాయంత్రం భజన కార్యక్రమం, మళ్ళీ అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులందరూ శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో పాల్గొని పాడి పంటలు సుభిక్షంగా ఉండి మంచిగా కాలం కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి సోమవారం విశేష పూజలు అవుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హర 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 మహాదేవ హర వాగర్తావ్యవ సంప్రోక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత గుట్టల మధ్యలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి సోమవారం రావడంతో స్వామివారికి పంచామృత అభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అర్చన మరియు పత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శివునాజ్ఞ లేనిది శ్రీమైన కుట్టదు అంటారు. శివునికి ఎటువంటి కష్టాలను మనము సమర్పించాలి తీర్చడానికి శివుడు ఒకడే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్కడైనా ఈ మెదక్ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ ప్రజలందరూ కూడా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించి తరిస్తున్నారు. అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో అభిషేకం, అలంకారం చేయడం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది. ప్రతి మొక్కిన మొక్కులు కూడా తీర్చేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని అందరూ దర్శించి తరించగలరని కోరుచున్నాను. ఓం నమః శివాయ. ఓం భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమో నమః. నేరాలు అదుపు చేసేందుకు కల్లు షాపుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు సూచించారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని కల్లు షాప్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నేరాలు అదుపు చేసేందుకు కల్లు షాపులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు సూచించారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని కల్లు షాప్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్, కారులో వెళ్లేవారు స్పీడ్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపవద్దని, ఎవరైనా వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కల్లు షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ చట్టం 2014 ప్రకారం షాప్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వెల్దుర్తి పిఎస్ పరిధిలో నేను మరియు మా సిబ్బందితో పాటు కల్లు షాప్ యజమానులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వారి కల్లు షాపులలో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాళ్ళకు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినియోగించుకుంటున్నాము. మరియు ఈ రోడ్డు భద్రతలో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలి. తాగి ఎవరు నడపకూడదు. అలా చేస్తే
మేము వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు చేసి ఆ కోర్టుకు కూడా వాళ్ళను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ మాకు దొరికినచో వాళ్ళపైన కేసులు చేసి వాటి యజమానుల మీద మరియు తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున ఇదంతా మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. నిజాంపేట మండల వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరి నాట్లు వేయించడం జరుగుతుందని రైతు కంది రాజారాం తెలిపారు. నిజాంపేట మండల వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరనాట్లు జోరందుకున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరినాట్లు వేయించడం జరుగుతుందని రైతు కంది రాజారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గతంలో బీహార్ కూలీలు వచ్చి నాట్లు వేసేవారని, ఈ సంవత్సరం ఆంధ్ర కూలీలు రావడం ఎంతో మేలు జరుగుతుందన్నారు. లోకల్ కూలీలు డబ్బులు ఇస్తామన్నా దొరకకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారడం జరిగిందని, దీంతో బీహార్ ఆంధ్ర కూలీలు వలసలు వచ్చి వరినాట్లు వేయడం జరుగుతుందని, తమకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎకరానికి 5,200 తీసుకోగా పని తొందరగా ముగించడంతో పాటు రైతుకు డబ్బు ఆదా అవుతుందన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సరైన సమయానికి పడకపోవడం, వ్యవసాయ పనులు కాస్త ఆలస్యంగా మొదలయ్యాయని, ప్రతి సంవత్సరం మాదిరిగానే వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే రైతులు వేసిన పంటలకు మేలు జరుగుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నెలలోపు వృద్ధులకు, వికలాంగులకు నెలలోపే పెన్షన్లు ఇస్తారని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్నా ఎంతవరకు పెన్షన్లు మాటలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సన్నాహక సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అధికారంలోకి రాగానే నెలలోపే వృద్ధులకు, వికలాంగులకు నెలలోపే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్నా ఎంతవరకు పెన్షన్ల మాటే లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం సైలెంట్ గా ఉంటే ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోన్లో పెట్టాలని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలని, ఉద్యమించాలని, పెన్షన్ల విషయంలో విస్మరించరాదని ఆయన సూచించారు. అధికార ప్రభుత్వానికి నిలదీయాల్సిన ప్రతిపక్షం సైలెంట్ గా ఎట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు 6,016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో చేయుత ఆసరా పెన్షన్ 6,000, 4,000 ఇస్తామని అబద్దాలతో అధికారంలో ఉన్నారని, తాము మాత్రం పెన్షన్లను ఇచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్ లో మెదక్ జిల్లా సన్నాహక సభకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి పెన్షన్ల విషయంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, ఉద్యమాల ద్వారానే 75 రూపాయల పెన్షన్లు 6,000 వరకు పెంచుకున్నామని, ఈ విషయంలో క్రెడిట్ అంతా ఎంఆర్పీఎస్ దే అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర వారికి పెన్షన్లు ఇస్తున్నాయంటే ఎంఆర్పీఎస్ అని తెలియజేశారు. ఎన్నో ఉద్యమాలు ఊపిరి పోసింది ఎంఆర్పీఎస్ అన్నారు. వృద్ధులను కొడుకులు, కూతుర్లు చూడని పరిస్థితి ఉందని, వారికి మనం చేయూత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు, వికలాంగులు, వృద్ధులు పాల్గొన్నారు. ఎన్నికలు ఇక్కడ ముందు జరిగినాయి, మేనిఫెస్టోలు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను తర్వాత జరిగిన ఎన్నికలకు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన వికలాంగుల పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయనను కూడా కలిసి వచ్చాను. నేను కలిసి వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 21, 2024. అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 4.5 నెలలు. 4.5 నెలలకు చంద్రబాబు గారిని అక్కడ కలిశాడు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కలిసి నేను విజ్ఞప్తి చేశాను, సార్ అక్కడ 6,000 ఇస్తామన్నారు, తెలంగాణలో 4,000 వృద్ధులకు ఇస్తామన్నారు, వాళ్ళకు ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను కలిశాను. ఇంకొక వర్గం ఉన్నది, మస్కులర్ డిస్ట్రోఫైనిక్ వ్యాధి, కండరాల క్షీణత. ఆ కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు మంచానికి లేదా వీల్ చైర్ తప్ప వాళ్ళు కింద కూర్చోలేరు, నడవలేరు. వాళ్ళకి ఎవరో చైతన్యం ఇవ్వాలి, ఎవరో ఒక ఆసరా లేకపోతే వాళ్ళు బతకలేరు. అట్లాంటి వాళ్లకు నెలకు 15,000 ఇస్తానని చెప్పాను. చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకొని నేను కలిసినప్పుడు, కృష్ణ నేను వికలాంగులకు 6,000 ఇస్తా, వృద్ధులు, వితంతులు ఇతరులకు 4,000 ఇస్తా, నేను అధికారం వస్తే నువ్వు అన్నట్టుగా కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళకు నెలకు 15,000 కూడా ఇస్తా కృష్ణ అన్నాడు. ఆయన హామీ తీసుకొని మేము వచ్చాము, ఆయన కండగా నిలబడ్డాం. అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2024 జూన్లో అధికారంలోకి వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతామన్న మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి.
కానీ ఆయన అట్లా లేడు. లేదు నేను అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇవ్వ, నేను హామీ ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను. నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో, మే నెలలో వీళ్ళు ఓట్లేస్తే కదా నేను అధికారంకి వచ్చింది. మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్లో కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది. ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెలలో ఓట్లేశాను. మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను జూన్లో అధికారంకి వచ్చాను. కానీ అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి కంటే నేను వికలాంగుల వర్గానికి ఎప్పుడైతే ఏప్రిల్లో హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన నెల నుంచే నేను పెన్షన్ పెంచిస్తానని చెప్పి 3 నెలలు చేశాను. ఇక్కడికి అక్కడికి తేడా చెప్తున్నా, ఏప్రిల్ నెలలో మనకు హామీ ఇచ్చిండు, నీకు ఫోటో చూపెట్టినా. ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చిండు 2024లో. ఇది నేను వినతి పత్రం ఇచ్చిన, ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చిన. ఏప్రిల్లో హామీ ఇస్తే మేలో ఎన్నికలు జరిగితే జూన్లో అధికారంకి వస్తే ఆయన పెద్ద మనసు చేసుకొని అధికారంకి వచ్చిన జూన్ నెలలో ఏం చేసిందంటే ఏప్రిల్ 6,000 కలిపి, మే 6,000 కలిపి, జూన్ కూడా 6,000 కలిపి 18,000 3 నెలల పాటు కూడా ఒక్కడేసారి చేశాడు. కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వరుసలో ప్రతిపక్ష బాధ్యత ప్లీజ్. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష బాధ్యత ఏమనాలి, ప్రతిపక్ష బాధ్యత ఎలా ఉండాలి? రేవంత్ రెడ్డి గారిని బోర్డులో పెట్టాలి ప్రతిపక్షం. రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షం బోర్డులో పెట్టాలి. ఎట్లా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన నెల నుంచే పెన్షన్ పెంచిస్తానన్నావు కదా, నువ్వు ఇవ్వలేదు కదా, 1 నెల కాదు 1 సంవత్సరం దాటింది కదా, 20 నెలల దగ్గరకు వచ్చింది కదా, నువ్వు నమ్మక ద్రోహం చేశావు పెన్షన్ పొందేటోళ్ళకి అని చెప్పి గట్టిగా నిలదీయాల్సింది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణలో మన వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా బలంగా 95%గా వేస్తే కాంగ్రెస్ కేసీఆర్ లేదా బీఆర్ఎస్ కేసీఆర్ ఓట్లు వేస్తే కాంగ్రెస్ కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్. ఎందుకు వేశారు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6,000 వికలాంగులకు ఇస్తామని ఉన్నది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వృద్ధులకి తంత్రం 4,000 ఇస్తామని ఉన్నది. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. అదే సమయంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా వికలాంగులకు 6,000 ఇస్తామని ఉన్నది, వృద్ధులకు వితంతులకు 4,000 ఇస్తామని ఉన్నది. ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలో ఉన్నది 6,000 4,000 ఇస్తామని చెప్పి. మరి ఇక్కడ వికలాంగులు వృద్ధులు వితంతులు ఎవరికి వేశారు? 2 పార్టీల్లో ఎవరిని ఏ పార్టీ వాళ్ళు నమ్ముతారో, ఏ పార్టీని ఎవరు నమ్మిందో వాళ్ళు ఓట్లేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓట్లేసిండ్రు లేదా బీఆర్ఎస్ ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ ఓట్లేస్తేనేమో 20 నెలలుగా మనల్ని మోసం చేసుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ ఓట్లేస్తేనేమో నోరు మెదపకుండా మౌనంగా కూర్చొని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. మన తరఫున అడగాల్సిన వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ అడగాలి. మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాల్సింది ఎవరు? ప్రతిపక్షం ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. కానీ ఇంకొక విషయంలో మాట్లాడుతున్నది. మన 20,000 కోట్ల రూపాయలు తీసి భూములున్నోళ్ళకి ఇస్తే, రైతు భరోసా పేరుతో ఇస్తుంటే, రైతు రుణమాఫీ పేరుతో ఇస్తుంటే, ఈ డబ్బులు ఈ పేద వర్గాల ముసలోళ్ళ డబ్బు, ఈ పేద వర్గాల వికలాంగుల డబ్బు నువ్వు ఎట్లా దోషి వాళ్ళకి పెడతామని చెప్పి అనాల్సిన ప్రతిపక్షం ఇంకా ఏమంటుందంటే, మీరు రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లే ఖర్చు పెట్టారు, మీరు రైతు భరోసా కోసం 9,000 కోట్లే ఖర్చు పెట్టారు, ఇంకా మీరు ఖర్చు పెట్టాల్సింది ఇంకా చాలా ఉన్నది అని, ఇంకా వాళ్ళకు ఖర్చు పెట్టాల్సింది చాలా ఉన్నదంటుంది. కానీ ఇక్కడ 20,000 కోట్ల రూపాయలు దోషపెట్టిందనే మాట వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కూడా మీరు పట్టించుకోకుండా మౌనం ఉన్నది నిజమే. మన డబ్బు వాళ్ళకు దోషపెట్టింది రేవంత్ రెడ్డి నిజమే. ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇంకా నువ్వు ఎక్కువ ఇయ్యాలి కదా రైతులకు అని అంటుండే, కానీ ఈ పెన్షన్ ఎందుకు పెంచలేదని మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేసి మీరు మర్చిపోతారు సరైన అనుకుంటున్నాం. ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈయన మోసం చేస్తున్నాడు రేవంత్, ఎందుకు కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతలేరు, మీ బిడ్డగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇక్కడనే మీకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను.
రేవంత్ రెడ్డి గారు ఎందుకు మోసం చేస్తున్నాడు, కేసీఆర్ లాంటి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, మరొక పేద బిడ్డగా నాలాంటి వాళ్ళు నేను ఎందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడనే మీకు ఒక విషయాలు చెప్పదలుచుకున్నాను. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు పెన్షన్ పొందేవాళ్ళు. పెన్షన్ ఎవరికి వస్తుంది? ఏ కులమైనా ఏ మతమైనా పేదవాళ్ళకి వస్తుంది. అది వికలాంగులైనా పేదలకు వస్తారు, అది వృద్ధుల వితంతులైనా పేదలకు వస్తారు, అది ఒంటరి మహిళల పేదలకు వస్తారు, అది బీడీ కార్మికులైనా ఎవరైనా పేదలకు వస్తారు. అంటే ఇక్కడ పెన్షన్ పొందేటోళ్ళు ఎవరు? 190 మంది పేదలు, 95 మంది పేదలే, 199 పేదలే. కానీ రేవంత్ అయినా భూముల ఉన్న గురించి ఆలోచిస్తున్నాడు, కేసీఆర్ అయినా భూములు ఉన్న గురించి ఆలోచిస్తున్నాడు. దానికి కారణం ఏంది? రేవంత్ అయినా భూములున్న కుటుంబంలో వచ్చినోడే, కేసీఆర్ అయినా భూములున్న కుటుంబంలో వచ్చినవాడే. కానీ భూములున్న కుటుంబంలో వచ్చిన ఆ ఇద్దరు భూములున్న గురించి ఆలోచిస్తే పేద వర్గాలు వచ్చిన బిడ్డ కానీ పేదవాళ్ళ పెన్షన్ గురించి ఆలోచించాలని మర్చిపోవడం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రోజు భక్తులందరి సహకారంతో నిర్మించిన పూర్వకాలం నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు బెజగామ శ్రీ విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి. సాయి భార్గవ శర్మ నిర్వహణలో మొదటగా గణపతి పూజ, ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తదుపరి హోమగుండ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసిన తర్వాత భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయం గతంలో తోగుట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ గుడి నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంతో ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను సహకారాన్ని అందించిన భక్తులకు కృపా కటాక్షాలు లభించే అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లుతూ చూడాలని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్, ఓడెం కృష్ణారెడ్డి, రమేష్ గౌడ్, అహ్మద్ నిజాముద్దీన్, మల్లేశం గౌడ్, కుమార్ గౌడ్, కొండల్ రెడ్డి, స్వామి, తోటా చంద్రశేఖర్, తోటా సంతోష్, శ్రీనివాచారి మరియు భక్త బృందం గ్రామస్తులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటిన మంత్రి. 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘోర ప్రమాదం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఎర్టిగా వాహనం, ఒకరు మృతి, 2కి గాయాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు. స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన. నిజాంపేట మండల వ్యాప్తంగా ఊపందుకున్న వరి నాట్లు. స్థానిక కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నామన్న రైతు రాజారాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.